భాగ్యనగరంలో గంగానదీ తీరం లేకున్న బాధ లేదు. మా అంతరంగాలన్నింటినీ అద్భుతమైన తరంగాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న మా ఈ ఒక్క సత్సంగం చాలు. స్వామివారి మహిమల్ని ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత భాగ్యం మనకి అర్థమేసింది. ఒకసారి చెప్పుకున్నాం చాలదా అనేది ఏమీ లేదు. భాగవత మహాపురాణంలోని గజేంద్ర మోక్షం అనేది సామాన్యమైనది కాదు. పర్హాప్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ అండ్ డ్రామాటిక్ ఎపిసోడ్. గజేంద్ర మోక్షం యొక్క ఉదంతాన్ని కవులు అందరూ వాడుకున్నారు. యువరాజేంద్రుడు ఎక్కువైనా లంచం ఇచ్చేనా అన్నాడు చాగయ్య. ఇవ్వము అంటే గజం. యువరాజేంద్రుడు ఎక్కువైనా లంచం ఇచ్చేనా, ఏమిరా సభలో మానము పోవు సమయమున ఆ సతి ఏమిచ్చేరురా అంటాడు. నన్ను ఎందుకు ఇలా ఏమిస్తున్నావు? ఏమిచ్చారు వాడు మీకు ఆ రోజు? అలాగా అడుగడుగునా ఒక అద్భుతమైన డ్రామా కంటెంట్తో భగవంతుడు మనకి దాన్ని చూపించిన లీలలు సామాన్యమైనవి కావు. కేవలం తత్వచింతన తాత్విక చింతనలో కూర్చుంటే ఒకలా ఉంటుంది. స్వామివారి హీరోయిక్స్, ఆయన ఎక్స్ప్లాయిట్స్ని వర్ణించుకుంటూ కూర్చుంటే ఆ థ్రిల్ వేరు. అంచేత ఒక్కొక్క కథలో ఒక్కొక్క మర్మం ఉంది. అటువంటి కథలోకి ఇవాళ మనం వెళ్ళబోతున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి ఆశీర్వాదంతో, పరమేశ్వరుడి సంకల్పంతో మనం ఈ పనిలో చేస్తున్నాం. ముఖ్యంగా గజేంద్ర మోక్షం అంటే మనందరం ఏమనుకుంటామంటే ఆ గజరాజు నీళ్ళలోకి వెళ్ళాడు, మొసలి కాలు పట్టుకుంది, సింపుల్. ఆయన స్వామివారిని ప్రార్థించాడు, ఆయన వచ్చాడు, రక్షించుకున్నాడు. ఇది కథ. మొసళ్ళు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా మొసళ్ళే. ఆ రోజు ఒకటేమో అది, ఇప్పుడు అన్ని ముసలిదే. ఎవరిని చూసినా భయంగా. ముసలి వాళ్ళేమో ఆ గదిలో వెళ్ళడానికి కొడుకులు వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు నోరు తెరుచుకుని ముసలిలా ఉన్నారని వాడు అనుకుంటున్నారు. కుర్రాళ్ళేమో నోళ్ళు తెరవట్లేదు కానీ కళ్ళు పైకి ఎత్తి నోళ్ళు తెరవనా అన్నట్టుగా ఉన్నారు. బంధువులు అంటారు, వదిలేసి వాళ్ళు ఎవరి షేప్లో వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా వచ్చి కాళ్ళకి దండాలు పెడుతుంటే భయంగా ఉంది, ముసలిలా పట్టేసుకుంటారు. ఈ బంధం తప్పదు. అసలుకి ఈ గజేంద్రుడికి అసలు పేరు అది ఇంద్రజిమ్నుడు అనే రాజు ఒకప్పుడు. ఆ మొసలి కూడా ఊహు అని ఒక గంధర్వుడు, వాడు చైనా పేరు పెట్టుకున్నట్టున్నారు. ఊహు ఊహు. ఇద్దరు వారి వంతు వాడు ఒక పిచ్చి పని చేయడం వల్ల ఇట్లా వచ్చారు. కాకపోతే ఆ నది అనేది కర్మబంధాలకి ఒక సూచన. మొసలి పట్టుకుంది కాడని అంటే కర్మబంధాలు మనల్ని పట్టుకుని ఉంటాయి. ఇంద్రజిమ్నుడు అనేవాడు ఇంద్రియాలకు సంబంధించి వాడు ఇంద్రియలోనుడు అయిపోయి మదం ఎక్కి చేశాడు అన్ని. ఆ నదీ జలాల్లోకి వెళ్ళి అల్లరి చేశాడు వాడు. సో ఇంద్రియ నిగ్రహం లేనంత కాలము కర్మబంధాల నుంచి విముక్తి లేదు. రెండవది, ఎస్ట్రాలజీలో న్యాచురల్ 10th హౌస్ అనేది మకరం. మకరం అంటే ఏమిటి? సో అది కర్మస్థానం అనబడుతుంది. 10th హౌస్ మేషం. ఏ లగ్నం నుంచి అయినా 10వ స్థానం మేషం. అదేమిట్రా అంటే కర్మస్థానం అని పడుతుంది. ఆ మకరం పట్టుకోవడం, ఆ తర్వాత 11th వస్తే మీకు ఫార్చ్యూన్, మీరు భగవంతుడిని ఎలా కోరుకుంటారు అన్నది. కులశేఖరుడు
తత్వం ప్రసీద భగవన్ కురుమయ్యనాథే అంటాడు. కులశేఖరుడు సుబ్బారావు అప్పారావు గాడు కదా, ఆయన రాజుగారు, మలయాళం రాజునే. ఆయన సంసార బంధం నుంచి విముక్తి కోరుకుంటున్నాడంటే మీరు నేనేం చేయగలండి? మనం అందరం ఈ కాళ్ళని కాదు ఇంక దేని మొత్తం ముసళ్ళు పట్టుకుంటేనే పుడతాం. మోక్షం ఆయన ఇవ్వాలి, కోరుకుంటున్నావా? అసలు వాస్తవం ఏమిట్రా అంటే ఇలా మొసలి పట్టుకున్నప్పుడు మీరు ఒంటరి వారే, ఎవరు రారు మీ దగ్గరికి. కాసేపు ట్రై చేస్తారు కొంచెం దూరం నుంచి ఇలాగా, ఆ తర్వాత అయిపోయి. అంత దూరం ఎందుకండి? మొన్న ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మన జూ పార్క్లో ఒక ఆయన జారిపోయి కింద పడిపోయాడు. అక్కడ పులులు ఉన్నాయి, ఏం చేయగలిగారు? అందరూ చూస్తూనే ఉన్నారు. వాటి అది తినేసి అదే చంపేసి వెళ్ళిపోయింది. కళ్ళ వీడియో కూడా తీశారు దాన్ని. ఎవడండి మన పక్కన నిలబడి మనల్ని పట్టుకునేవాడు? ఎవరు లేరు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, సోదరులు, సోదరీమణులు ఎవ్వరూ లేరండి. అంత ట్రాష్. ఇంద్రజింద్రుడు వెనకాల, అంటే ఆ గజేంద్రుడు వెనకాల చాలామంది వచ్చారు ఆ రోజు. కొంతసేపు ప్రయత్నం చేసి వదిలేశారు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సుందర్బన్స్ అడవులు ఉన్నాయి బెంగాల్. ఒక భార్యాభర్త, ఒక చిన్న పిల్ల ఒక పడవలో వెళ్తున్నారు లోపలికి. కొంత దూరం వెళ్ళాక సడన్గా పడవ ఊగడం మొదలైంది. ఏమిటంటే ఒక ముసలి దాన్ని కదిలించేస్తుంది. ఆ పిల్ల పడవ ఎడ్జ్ మీద కూర్చుంది, కన్నీళ్లతో ఆడుకుంటుంది ఇలా యాజ్ ది బోట్ సేల్స్. ఆ కూపుకి పడిపోయింది పిల్ల నదిలోకి. పడిపోతే మొసలి పట్టేసుకుంది. వీళ్ళు కాసేపు అరిచారు, గొడవ చేశారు, ట్రై చేశారు, అది ఇది చేశాక వీళ్ళ వల్ల కాలేదు. ఆ నడిపేవాడు అన్నాడు, ఏమంటే మనం తొందరగా వెనక్కి వెళ్ళిపోవాలి, లేకపోతే చూడండి వేరే మొసళ్ళు కూడా వస్తున్నాయి. ఆ పిల్ల చేతులు రెండు బయటికి పెట్టి అమ్మ 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 నాన్న అరుస్తుంది. ఇక వెళ్ళిపోవాలి, ప్రాణాలు దక్కించుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఆ చేతి మీదకి చెయ్యి తీసుకెళ్ళింది వాళ్ళమ్మ. లాగుతూ ఆ పిల్లకున్న పొంగరాన్ని లాగుతుంది. ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఆ పిల్ల అప్పటి వరకు అమ్మ అని అరుస్తూ ఏడుస్తూ ఉన్న పిల్ల సైలెంట్ అయిపోయింది. ఇక్కడితో అయిపోయింది కదా. లేదండి, ఈ బంధాలు, మమకారాలు, నీవు లేక నేను లేను, అంత ట్రాష్. ఉన్నది ఒక్కడే. ఆ ఒక్కడు ఇవాళ ఉన్నవాడు కాదు, మొన్న ఉన్నవాడు కాదు, రేపుండి పోయేవాడు కాదు, అన్ని కాలంలో ఉన్నవాడు. భగవంతుడిని మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఏదో అని మా ప్రార్థిస్తున్నారు మీరు కాదు. మీకు గత జన్మలోనూ ఆయన మీకు రిలేటెడే, ఈ జన్మలోనూ రిలేటెడ్, రాబోయే రోజుల్లోనే రిలేటెడ్. ఓన్లీ ఆత్మబంధు ఒకటే. అది అయ్యేంద్ర మోక్షం కదా. కర్మబంధాలతో ముడిపడిపోయి ఉన్న ఈ నది ఏదైతే ఉన్నదో అందులో ఉన్న జీవాలు, ఆ వీడ్స్, ఆ మొక్కలు, అవన్నీ కూడా బ్యూటిఫుల్గా అరేంజ్డ్గా చక్కగా సుందరంగా కనిపిస్తుంది. అన్నది ఒక ప్యాటర్న్లోకి వెళ్ళిపోయిన మాయ. అది అందులోకి ఎప్పుడైతే మదం ఎక్కి డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఆయన వచ్చాడో పట్టుకుందాం. అసలు వ్యవస్థ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకోవడానికి వీలు లేదు. అసలు వ్యవస్థ పైన ఉంది. ద డిజైన్ ఈజ్ సంథింగ్ సుపీరియర్. ఇకపోతే అసలు భాగవతంలో ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది అది మనం చూసుకుంటే, భాగవతంలోని అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించి చెప్పారు. మనకి 14 మన్వంతరాలు ఉంటాయి. అందులో
స్వయంభువ మను ఆ మన్వంతరంలో మహావిష్ణువు కపిలుడి అవతారంలో వచ్చాడు. అది మొదటి మన్వంతరం. తర్వాత రెండవది, ఆ రెండవ మన్వంతరంలో ఆయన స్వారోచిష మను ఆ మన్వంతరంలో ఆయన విభు అనే పేరుతో అవతారం ఎత్తాడు శ్రీమన్నారాయణుడు. మూడవ మన్వంతరం ఉత్తమ అనే మనుడు ఉత్తముడు. ఆ మన్వంతరంలో ఆయన సత్యసేనుడు అనే అవతారంలో వచ్చాడు. ఆయన నాలుగవ మన్వంతరం తామస మన్వంతరం. ఆ తామస మన్వంతరంలో ఆయన హరి అనే పేరుతో వచ్చాడు శ్రీమన్నారాయణుడు. ఈ హరి అనే పేరుతో వచ్చినప్పుడు జరిగిన కథ ఈ గజేంద్ర మోక్షం యొక్క కథ. ఇది చెబుతూ శుకదేవుడు ఇలా గజేంద్రుణ్ణి రక్షించాడు అనగానే పరీక్షిత్ మహారాజు బరే మాట అన్నాడు. బాగుందయ్యా అని చెప్పింది, మిగతా కథలు అలా ఉంచు, కానీ అన్ని కథల్లోనూ పరమ పుణ్యమయమైనవి, ప్రశంసనీయమైనవి, మంగళకరములైనవి, శుభములైనవి ఏమిటయ్యా అంటే ఆయనకు అప్పటికే అర్థమైపోయింది. పరీక్షితులు 7 రోజులే టైం ఇచ్చారు. అసలు ఆ 7 రోజులు టైం ఇచ్చిన కూడా చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆ 7 రోజుల్లో మరి సప్తాహం భాగవతం అంతా వచ్చేసి అలా ఒక టార్గెట్ డేట్ ఇవ్వకుండా ఏదో మాట చెప్తే అయ్యేది కాదు. 7 రోజులు కాబట్టి ఒక సిస్టంలోకి వచ్చాడు, ఒక స్కీమ్ వేశాడు. అవి ఏమిటయ్యా ఆ కథలు అంటే శ్రీహరి యొక్క మహిమలని కొనియాడే కథలు అందరికంటే గొప్పవన్నాడు. ఇంకేమి లేదు, ఇంకో మాట లేదు, దాంట్లో బేరం లేదు. అక్కడ శ్రీహరి మహిమలు ఆయన హీరోయిక్స్ చెప్పుకునేవి చాలా గొప్పవి కాబట్టి ఇప్పుడే నువ్వు ఒక మాట అన్నావు. ఆ మాట ఏమిటయ్యా అంటే నువ్వు ఈ మన్వంతరంలో స్వామి గజేంద్రుణ్ణి రక్షించాడు అన్నావు కదా, అది చెప్పు నాకు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆసీత్ గిరివరో శ్రీశుకవాచ ఆసీత్ గిరివరో రాజం శ్రీకూట ఇది విశ్రుత క్షీరోదైనామృత శ్రీమాన్ యోజనాయుతముచ్ఛ్రిత తావతా విశ్రుత పర్యత్రిభి శృంగై పయోనిధిం దిశక్కం రోచయన్నాస్తే రౌప్యాయ సహ హిరణ్మయై అన్యైశ్చిక అభువత్సర్వా రత్నధాతు విచిత్రితై నానా ధృమలతా గుల్మైర్నిఘోషైర్నిర్ఝరాంహసాం స చావనిత్యమానాంగ్రిః సమంతాత్ పయ ఊర్మిభిః కరోతి శ్యామలాం భూమిం హరిం మరకతాశ్మభిః. వర్ణన ఆ వనమంతా సిద్ధచారణ గంధర్వ విద్యాధర మహోరగైః కిన్నైరప్సరోభిశ్చ క్రీడద్భిర్జుష్టకందరః యత్ర సంగీత సన్నాదైర్ న కుహమమర్చయా అభిగర్జంతి హరయః శ్లాఘిన పరశంకయా నానారణ్య పశువ్రాత సంకుల ద్రోణ్యలంకృతః చిత్రద్రుమ సురోద్యాన కలకంఠ విహంగమః సరిసరోభిరక్షోదైః పురణైర్మణివాలుకైః దేవస్త్రీమజ్జనామోద సౌరభాం వినిలైర్యుతః తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానమృతున్నామ ఆక్రీడం సురయోషితాం సర్వతోలంకృతం దివ్యై నిత్యం పుష్పఫలద్రుమైః మందారైః పారిజాతైశ్చ పాటలాశోకచంపకైః చూతైః ప్రియాలైః పనసైరామ్రైరామ్రాతకైరపి క్రముకైర్నాలికేరైశ్చ ఖర్జూరైర్బీజపూరకైః మధుకైః సాలతాలైశ్చ తమాలైరసనార్జునైః అరిష్టోదుంబర ప్లక్షైర్వటైః కించుక చందనైః. ఈ వృక్షాలన్నీ ఉన్నాయి, మళ్ళీ చెప్పక్కర్లేదు నేను. ఒక గొప్ప వనం అది. పిచుమందైః కోవిదారైః సరళైః సుదారుభిః ద్రాక్షేక్షురంభా జంబూభిర్బదర్యక్షాభయామలైః బిల్వైః కపితైర్జంబీరైర్మృతో భల్లాతకాదిభిః తస్మిన్ సరస్సు విపులం లసత్కాంచన పంకజం కుముదోత్పలకః కల్హార శతపత్ర శ్రియోర్జితం మత్తషట్పద నిర్కుష్టం శకుంతైశ్చ కలస్వనైః హంసకారండవాకీర్ణం చక్రాహ్వైః సారసైరపి జలకుక్కుటకోయష్టిదాత్యూహ కులపూజితం. అటువంటి వనంలో
మత్స్య కక్షప సంచార చలత్ పద్మరజపయ కదంబ వేద సనల నీప వంజుల కైర్హృతం కుందై పురపకాశోకై శిరీషై కుటజేంబుదై కుబ్జకై స్వర్ణయూథీభిర్నాగపున్నాకజాతిభిః మల్లికాచతపత్రైశ్చ మాధవీజాలగాదిభిः శోభితం తీరజైశ్చాన్యైర్నిత్యతుభిరలం ద్రుమైః తత్రైకదా తద్గిరికాననాశ్రయः కరేణువిర్వారణయూథపశ్చరన్ సకంటకాన్ కీచకవేణువేత్రవద్ విశాలగుల్మం పరుజన్వనస్పతీన్ యద్గంధమాత్రాద్ధరయో గజేంద్ర వ్యాఘ్రాదయో వ్యాఘమృగాసఖడ్గాః మహోరగాశ్చాపి భయాద్రవంతి స గౌరకృష్ణా శరమాశ్చమర్యః మృగావరాహ మహిషర్షయ్య గోపుక్షసాలావృక మర్కటాశ్చ అన్యత్ర క్షుద్ర హరిణా శశాదయశ్చరంత్యపీత యదనుగ్రహేణ సద్కర్మతప్తః కరేణుభిర్కృతో మదచ్చు కలవైరనుద్భుతః గిరిం గవిన్నా పరిత ప్రకంపయం నివేణ్వమాణోలికులైర్మదాశనైః సరోనిలం పంకజరేణురూషితం జిఘ్రన్ విదూరాన్ మంద విఫలేక్షణః కృతస్పృహుతేన తృషాదితేన తత్ సరోవరాభ్యः శమధాగమద్భుతం. ఆ పర్వతాలతో ఉన్న వనంలో ఆడ ఏనుగులతో సహా చక్కగా సంసారం చేస్తున్న ఒక గజేంద్రుడు ఉన్నాడు. ఆ గజేంద్రుడు విహారం చేస్తూ వెళ్తున్నాడు. బాగా అలసిపోయాడు, చెమట్లు పట్టాయి. వెళ్ళి నదీ స్నానం ఆచరిస్తే బాగుంటుందని బయలుదేరాడు. ఆయన వెనకాల రకరకాల కోతులు మిగతా జంతువులన్నీ కూడా వచ్చాయి. విగాహ్య తస్మిన్ అమృతాంబు నిర్మలం హేమారవిందోత్పలరేణువాసితం పపౌ నికామం నిజపుష్పకరో ధృతమాత్మానమద్భిః స్నపయన్ గతక్లమః. స్నానం చేయాలనుకున్నారు వాళ్ళు. సో పుష్కరేణో ధృతశీకరాంబుభిర్నిపాయయస్సన్నపయన్ యథా గృహీకరేణుః కలవాంశ్చ దుర్మదో నాచష్టకృచ్ఛ్రం కృపణోజమాయయ. నీళ్ళలోకి వెళ్ళి తొండంలోకి నీళ్లు తీసుకుని ఆయన ఆడ ఏనుగుల మీదకి విసరడం మొదలుపెట్టాడు. జలక్రీడ చేస్తున్నాడు. బాగా ఉన్మత్తులైనారు అందరూ. తత్ర కశ్చిన్ నృప దైవచోదితో గ్రాహో బలీయాంశ్చరణో చరణే రూషాగ్రహీత్ యదృచ్ఛైవం వ్యసనం గతో గజో యథాబలం సోతిబలో విచక్రమే. వెంటనే దైవ ప్రేరణతో అక్కడ ఉన్న ఒక మొసలి అలా వచ్చి ఆయన కాళ్ళని పట్టేసుకున్నాడు. తథాతురం యూధపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయసా విచుక్రుష్టుద్దీన ధియోపరే గజాః పార్ష్ణిగ్రహాస్తారయితుం న చాశకన్ నియుజ్యతోరే వమివేంద్ర నక్రయోర్వికర్షతోరంతరతో బహిర్నితః సమాహ సహస్రం వ్యగమన్ మహీపతే స ప్రాణయోశ్చిత్రమమంసతామరాః తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేణ మహాన్వోద్యయః. చాలా ప్రయత్నం చేశాడు ఆయన. ఆయన దాన్ని ఇట్లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మొసలి నీళ్ళల్లోకి లాగే ప్రయత్నం చేస్తుంది. నీళ్లు మరి నీళ్ళల్లో మొసలి దానికి అది స్థానబలం. లోపల లాగెళ్తే ఇంకేం లేదు. ఈయన ఇటు లాగుతున్నాడు, అది అటు లాగుతోంది. ఇలాగా పాపం ఈయన ప్రాణాలు సన్నగిల్లడం మొదలయ్యాయి. చాలా ఫేమస్ పద్యం ఒకటి ఉన్నది, లావోక్కింతయు లేదు అన్నది ఇక్కడే వస్తుంది. వికృష్యమాణశ్చ జలేవ సీదతో విపజయో సకలం జలౌకసః ఇత్థం గజేంద్రస్స యదాపసంకటం ప్రాణశ్చ దేహి వివశో యదృచ్ఛయ అపారయన్నాత్మ విమోక్షణే చిరం దధ్యావిమాం బుద్ధిమథాప్యపత్యత న మామిమే జ్ఞాతయా అతురం గజాః కృతః కరిణ్యః ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాశేన విధాతురావృతోప్యహం చ తం యామి పరంపరాయణం. ఎంత గొప్పగా చెప్పాడంటే ఈ మొసలి సామాన్యమైంది కాదు. ఇది విధాత ఒక పందా విసిరినట్టు వేసింది. ఒక పాశం ఇది. నాతో సమానంగా బలమున్న ఏనుగులు ఏవి కూడా ప్రయత్నించి ఉపయోగం లేకపోయింది. కాబట్టి
ఈ ఆడ ఏనుగుల వల్ల ఏమవుతుంది పాపం, అవి కొంత ప్రయత్నం చేసాయి కానీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు కేవలం ఒకటే మార్గం అన్నాడు. ఈ శ్లోకం ఎంత ఇంపార్టెంటో చూడండి. మావిమే జ్ఞాతయ ఆతురం గజాః కృతః కరిణ్య ప్రభవంతి మోచితుం గ్రాహేణ భాషేణ విధాతురావృతోప్యహం చతం యామి పరంపరాయణం. కేవలం ఈ సంపూర్ణమైన ఈ విశ్వానికి ఎవరైతే స్వామియో ఆయనని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు అని అక్కడ నిర్ణయం చేశాడు ఆయన. యః కశ్చనేషో బలినోంతకో కోరగా ప్రచండ వేగాదవి ధావతో వృషం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాం మృత్యు ప్రధావచ్చరణం తమీమహి. కాలం చాలా గొప్పది అని అర్థం చేసుకున్నాడు. కాలము చాలా గొప్పది, సామాన్యమైనది కాదు. ఎలాంటిదయ్యా అంటే అది అతి వేగంతో ప్రయాణిస్తున్న ఒక సర్పం లాంటిది. అది పరుగులు తీస్తూనే ఉంటుంది, అంతేకాదు అందరినీ పరిగెట్టిస్తూ ఉంటుంది. ఆ పరిగెట్టిస్తూ వాళ్ళందరినీ కూడా లోపలికి వేసుకుంటూ ఉంటుంది. అయితే అటువంటి వాళ్ళని కూడా ఒక్కసారి కోరుకుంటే భగవంతుడు కాపాడుకుంటాడు అన్నమాట అంటున్నాడు. ఆ భగవంతుడికి భయపడి ఈ కాలం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది అన్నాడు. నేను ఆయనని శరణు వేడుకుంటున్నాను అన్నాడు. ఇది ఈ కథకి ఉన్న ఉపోద్ఘాతం. ఇప్పుడు ఆయన చేసిన స్తోత్రంలోకి వెళదాం. ఈ స్తోత్రం సామాన్యమైనది కాదండి. మీరు కేవలం కథలా అనుకోకండి. ఈ స్తోత్రం యొక్క ప్రాబల్యం ఏమిటో సాక్షాత్తు మహావిష్ణువు చెప్పాడు. ఈ స్తోత్రం ఎప్పుడు చేస్తే ఏమిటో ఆయన నోటి ద్వారానే చెప్పాడు. గజేంద్రుడు చేసిన స్తోత్రం అది. శుక్రవారం చెబుతున్నాడు శ్రీ శుకోవాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. అలా అనుకున్నవాడే, ఆయన ఒక్కడే మనకి దిక్కు అని పూర్తిగా నిర్ధారించుకున్నవాడై స్వామివారిని స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ఆ స్తోత్రం ఏమిటయ్యా అంటే శుక మహర్షి చెబుతున్నాడు, మిక్కిలి శ్రేష్టమైన స్తోత్రం అంటున్నాడు. అదేమిటయ్యా అంటే గజేంద్రోవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. ఓంకారమునకు లక్ష్యమైన వాడు, చైతన్య రూపంతో సర్వత్ర విద్యమానుడైనట్టి వాడు, పూర్ణుడు, సర్వజగత్కారణుడు, సర్వేశ్వరుడు అగు ఆ భగవానుకు నమస్కారము. చైతన్య పూర్ణముకు ఈ జగత్తు ఆయన నుండియే ఆవిర్భవించింది. అట్టి పరమేశ్వరుని ధ్యానిస్తున్నాడు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపంచే స్వయం భూం యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిత్ విభాతం క్వచిత్ తిరోహితం. ఈ జగత్తు ఈశ్వరుని నుండి ప్రకటమైనది. ఆ సీక్వెన్స్ చూడండి. అదేమిటయ్యా అంటే ఆ జగత్తులోనే చివరకు లీనమవుతుంది. ఆ ఈశ్వరుడే స్వయంగా ఈ జగత్తు రూపముగా ఉన్నాడు. కానీ ఈశ్వరుడు దృశ్యమానముకు ఈ జగత్తునకు దానికి కారణముకు మాయాశక్తికి అతీతుడు. అట్టి స్వయం సిద్ధ సద్రూపుడుగు భగవానుని శరణు వేడుచున్నాను. ఈ జగత్తు ఈశ్వరునిచే తనయందే తన మాయాశక్తిచే ఒకప్పుడు ప్రకటమగును, మరి ఒకప్పుడు ఇది విలీనమై మాయాశక్తి రూపంగా ఉండును. లుప్తము గాని దర్శనము గల ఈశ్వరుడు ఈ కార్యకారణములను రెండింటికి సాక్షి చేయుండును. స్వయం సిద్ధుడు, సకల జగత్తునకు ఉపాదానము మాయాశక్తికి అతీతుడు అగు ఆ పరమేశ్వరుడు నన్ను రక్షించుగాక. ఎవరు రక్షించాలి? ఆయన అంటాడు కులశేఖరుడు, ఉద్ధర్తు మర్హసి, నువ్వు యోగుడము నన్ను రక్షించేందుకు అన్నాడు. ఆయన అయినా కాదు. గోతిలో పడ్డాక పైకి లాగవలసిన వాడు ఎవరు కాసేపు చూసి అటు ఇటు వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ముందు అక్కడ అలాగే ట్రై చేసి నేను ఫోన్ చేస్తానంటాడు. లేదు కాసేపు అటు ఇటు తిరిగి ఇప్పుడు నాకు చిన్న ప్రాబ్లం, ఇప్పుడు వస్తున్నాడు కంగారు పడుతున్నాడు, వెళ్ళిపోతాడు. ఎవరు రక్షించగలడు ఫైనల్గా? ఆయన ఒకడే. అంచేత ఆయననే వేడుకుంటున్నానన్నాడు.
అభిధదృక్సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పరః కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు బాలేషు సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పారేభి విరాజతే విభు నయశ్చ దేవా ఋషయః పదం విధు జంతు పునః కోర్హతి గంతుమీరితుం. పరమేశ్వరుని స్వరూపము దేవతలు మహర్షులు సైతము తెలియకున్నారు. అయినప్పుడు ప్రాకృత జనన మరణ ధర్మము కలిగిన అజ్ఞానీయకు జనుడు ఎవడునూ ఈశ్వర స్వరూపమును తెలియకు గాని వర్ణించుటకు గాను సమర్థుడెలా అవుతాడు? యథా నటశ్చాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణస్సమావతు దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయస్సు సాధవః. వివిధ రూపములను పరమేశ్వరుని స్వరూపము దేవతలు వీళ్ళు తెలుసుకోలేరన్నాడు. వివిధ రూపములను ధరించి నటించే నటుని యథార్థతత్వమును తెలియుట శక్యము కాదు కదా. అట్లు తెలియశక్యము గాని చరిత్రమును కలిగిన ఆ ఈశ్వరుడు నన్ను రక్షించుగాక. అయ్యా మీ గురించి ఎవరు చెప్పలేరు, ఎవరికి తెలియదు, తెలుసుకోలేరు. కాబట్టి నువ్వే నన్ను రక్షించు. నీ గురించి ఎవరికీ తెలియదని చెప్పినప్పుడు నాకు తెలిసి చెప్పడం తప్పు కదా. నాకు తెలియదు, ఎవరు తెలుసుకోలేరు అన్నట్టు నాకు అర్థమైంది. అది నిజమైన జ్ఞానం. కాబట్టి నమస్కారం చేసేసుకుని అటువంటి నువ్వు నన్ను రక్షించి అంటున్నాడు. చరంచ లోకవ్రతమో ప్రణం వనే భూతాత్మ భూతాః సుహృద సమేగతి న విద్యతే యశ్చ కర్మవా న నామరూపే గుణదోష ఏవవా. పరమేశ్వరుని స్వరూపము పరమ మంగళకరమైనది. ఇదొక మాట. అట్టి స్వరూపమును సాక్షాత్కరించుకొన కోరిడు మహర్షులు సంసారం నందలి ఆసక్తిని విడిచిపెట్టి గొప్ప సదాచారమును పాలించువారలై సర్వ ప్రాణులను ఆత్మస్వరూపులనుగా దర్శిస్తూ దయాళువులై అడవిలో నివసిస్తూ నిరంతరాయముగా అలౌకికముకు బ్రహ్మచర్యాది వ్రతములను అనుష్ఠిస్తారు. అటువంటి పరమేశ్వరుడు నాకు గతి అన్నాడు. మంగళస్వరూపుడే. కానీ ఆ మంగళస్వరూపం ఎప్పుడు సాక్షాత్కరిస్తుందండి? ఇక్కడ ఒక కండిషన్ చెప్పాడు. సదాచారాన్ని పాటిస్తూ అలాగే సంసారం నందలి ఆసక్తిని విడిచిపెట్టి స్మరిస్తే కానీ ఆ మంగళ స్వరూపం మనకు కనిపించదు. ఈశ్వరునకు జన్మ కర్మ నామము రూపము గుణము దోషము అనేవి ఉండవు. అయినప్పటికీ ఆయన లోకముల ఉత్పత్తి ప్రళయముల కొరకై తన మాయాశక్తి చేత వాటిని అనగా జన్మ కర్మ నామ రూప గుణాదులను ఆయా కాలములు యందు స్వీకరిస్తాడు. అట్టి పరమేశ్వరునకు నా నమస్కారం. తథాపి లోకాప్యయ సంభవాయ స్వమాయయా తాని అనుకాలం రక్షతి తస్మై నమస్పరేషాయ బ్రహ్మణే నంతశక్తయే అరూపాయ ఉరూపాయ నమ ఆశ్చర్యకర్మణే. దేశకాలములకు అతీతుడైన పరమేశ్వరుడు వాస్తవంగా రూపములు లేనివాడే. అయినను అనేక రూపములు అంటే ఈ జగత్తుగా ప్రకటమైనాడు. అనంత శక్తిమంతుడగు ఆయన చేసే విశ్వలీలలు అత్యద్భుతములు మిగుల ఆశ్చర్యకరములు. అట్టి పరమేశ్వరునకు అనేక నమస్కారములు. నమ ఆత్మ ప్రదీపాయ సాక్షినే పరమాత్మ. నమ ఆత్మ ప్రదీపాయ సాక్షినే పరమాత్మనే నమో విరాం విదూరాయ మనశ్చేతసామపి సత్యేన బది లభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చిత నమ కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. స్వయం ప్రకాశ స్వరూపుడైన ఈశ్వరుడు సకల ప్రాణులలో అంతరతమము ఆత్మరూపుడై సర్వమునకు సాక్షి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని స్వరూపము మాటలకు కానీ మనస్సులకు కానీ చిత్తవృత్తులకు కానీ అందేది కాదు. ఈశ్వరుని మనోవృత్తులలో విషయం చేయుట అసంభవము. అట్టి పరమేశ్వరునికి అనేక నమస్కారాలు అన్నాడు. నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షినే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః. ఇక్కడ కొద్దిగా ఉపాసన మార్గంలోకి వచ్చాడు. సర్వమునకు అధ్యక్షుడు సర్వాధీశ్వరుడు ఒక పరమేశ్వరుడే దేహేంద్రియ మనస్సంఘాతములు అన్నింటి యందు చైతన్య స్వరూపుడై సర్వసాక్షిగా వెలుగొందుచున్నాడు. ఆయన తనకు తానే కారణమైనట్టి సర్వకారణుడు. మూల ప్రకృతయే నమః. మూల ప్రకృతి అనేది ప్రైమార్డియల్, ప్రీ ఎగ్జిస్టింగ్. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాలు. మహాలక్ష్మియే మూల ప్రకృతి. ఎప్పుడైతే భగవంతుడు సృష్టి చేయాలనుకుంటాడో ఆయనే టూలు, ఆయనే ఫీల్డ్.
చేసి ఎక్కడి నుంచి అలా ఉండదు. బ్రహ్మాండాన్ని భర్తలు చేసి అందులోకి ప్రవేశించి చేసిన సృష్టి ఇది. ఆయన తనకు తానే కారణమైనట్టి సర్వకారణుడు పూర్ణ పురుషుడు ఆ పరమేశ్వరుడు మూల ప్రకృతి మాయాశక్తికి అధిష్టానమై ఉన్నాడు. అట్టి పరమ ప్రభువునకు అనేక నమస్కారములు. సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వ ప్రత్యయ హేతవే అసదాక్షాయ యోక్తాయ సదాభాసాయ తే నమః. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ. ఓ ప్రభు, సకల ప్రాణిదేహంలో ఆత్మ చైతన్య స్వరూపముగా ప్రతిఫలించే నీవు ఇంద్రియములన్నింటికి వాటి విషయములకు శబ్ద స్పర్శ రూప రసగంధములకు ద్రష్టవు సాక్షిగా అవుతున్నావు. మనస్సులో ఉదయించే సంకల్పములన్నింటికీ మూలంలో ఆత్మరూపుడవు నీవే ఉన్నావు. నిశ్చయైన ఈ జగత్తు ఆత్మ ప్రతిబింబములైన ఈ దేహాదులు శుద్ధ చైతన్య గముడవు నిన్నే సూచించుచున్నవి. అట్టి నీకు నమస్కారం. సర్వాగమాంనాయ మహార్ణవాయ నమో నమోపవర్గాయ పరాయణాయ. సర్వమునకు మూల కారణమైన నీకు నివేరొక కారణం లేదు. కారణం అయినప్పటికీ అనగా సర్వము నీ నుండియే ఉద్భవించినా సర్వము నీయందు వాస్తవంగా లేదు. అట్టి అద్భుతమగు ఆశ్చర్యమును కొలిపెడి జగత్ కారణుడవు నీవు. గుణారణి చిన్న చిదూష్మపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. నిప్పును దాచిపెట్టినట్లుగా సత్వము రజస్సు తమస్సు అనేది త్రివిధ గుణముల కార్యము దేహాధికము జ్ఞానఘనమగునట్టి ఆత్మను కప్పివేయును. సృష్టాదిలో ఆ త్రివిధ గుణముల యందు క్షోభను కలిగించి తద్వారా జగద్రూపముగా ప్రకటము కావాలనే సంకల్పము భగవాను యందు కలిగెను. మాతృప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ పూరి కరుణాయ నమోలయాయ. స్వాంశేన సర్వతను భృన్మనసి ప్రతీత ప్రత్యదృశే భగవతే బృహతే నమస్తే. అటువంటి ఆయన నమస్కారం చేస్తున్నానన్నాడు. ఆత్మాత్మజాప్త గ్రహ విత్త జనేషు సక్తై దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ. వీర్యము యశస్సు శ్రీ జ్ఞానము వైరాగ్యము అనడు 6 ఐశ్వర్యములు కలిగిన నీవు దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతుడవు. అట్టి నీకు అనేక నమస్కారాలు. ముక్తాత్మభి స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. యం ధర్మ కామార్థ విముక్తి కామా భజంత ఇష్టాం గతిమాప్నువంతి. జీవన్ముక్తులకు వారు షడైశ్వర్య సంపన్నుడు ఆ ఈశ్వరునే నిత్య నిరంతరము తమ హృదయములలో భావన చేస్తారు. ఏకరసము జ్ఞానమే స్వరూపముగా గల ఆ ఈశ్వరునకు నమస్కారం. బ్రహ్మజ్ఞానం పొందడం అంటే ఎలా? మీరు బ్రహ్మజ్ఞానం పొందారు అన్న తర్వాత మీరు ఏం పొందారు ఏం చెప్పలేరు. యూ బికమ్ వన్ విత్ దట్ అవేర్నెస్. అది అలా ఉండిపోతుంది. ఆయన బ్రహ్మజ్ఞానం పొందాడు అని మరొకడు అనుకోవాలి. కానీ కిం త్వాశిషో రాజ్యపి దేహమవ్యయం కరోతు మీద ప్రదయో విమోక్షణం ఏకాంతినో యశ్చర కచ్చనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్న. ధర్మార్థ కామమోక్షములను కోరి ఈశ్వరుని భజించు వారులకు ఆయన వారు కోరిన పరమును ప్రసాదిస్తాడు. ఇది ఉన్నది. నాకు ట్రాన్స్ఫర్ కావాలి అనడం తప్పు లేదండి. అంత మాత్రమే కాదు, వారి ఇతరములైన కోరికలను మరియు కల్పాంతం వరకు నశించనట్టి దేవతాదేహము కూడా ఇస్తాడు. ఇహము పరము అట్టి అవ్యాజ ప్రేమపూరిత దయాసింధువుగా ఈశ్వరుడు భయంకరమైన ఈ ప్రమాదం నుండి నాకు విముక్తిని కలిగించుగాక. కేవలం ఇదొక్కటే. ఫస్ట్ ఇమ్మీడియట్గా నాకు ఫస్ట్ ఎయిడ్ చేసి నేను పక్కకి నెడితే నేను వెళ్ళిపోతాను అన్నా. అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్న తమక్షరం బ్రహ్మ పరం పరేశం అవ్యక్తమాధ్యాత్మిక యోగగమ్యం. ఎంత గొప్ప మాటో చూడండి. భగవాన్ని శరణుదొచ్చినట్టి ఏకాంత భక్తులైన వారు ఏ కోరికనైనను ఏ ఫలమునైనను చివరకు మోక్షము సైతము కోరుకుందురు. వారు అన్ని విధముల మంగళకరమైన అత్యద్భుతమును కోల్పెడు భగవానుని దివ్య లీలలను గానం చేస్తూ ఆనంద సముద్రంలో ఓలలాడుతారు. ఇది ఏ సమయంలో చెప్తున్నాడు ఆయన? ఒక పక్క ప్రాణం పోతుంది, పెయిన్, విపరీతమైన పరిస్థితి. అవినాశి సర్వశక్తిమంతుడు ఒక పరబ్రహ్మ మాయాశక్తిని తన వశములో ఉంచుకుని ఉండును. అట్టి పరబ్రహ్మ ఇంద్రియములకు కానీ వాక్కునకు కానీ మనస్సునకు కానీ గోచరము కాకుండాను. కానీ
అంతర్ముఖులైన సాధకులచే ఆత్మరూపముగా పొందబడును. అంతర్ముఖులవ్వాలి. అతీంద్రియం సూక్ష్మమివాతి దూరం అనంతమార్జం పరిపూర్ణమీడే యశ్చ బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః నామరూప విభేదేన భంగ్యా చ కలయా కృతాః. ఇంద్రియాతీతం, కాలమునకు అతీతముకు పరబ్రహ్మ ఆకాశమున కంటే సూక్ష్మమౌటచే ఆత్మరూపమై మిక్కిలి సమీపముగా ఉన్నప్పటికీ చాలా దూరం నందున్నదా అన్నట్లుగా ఉంటాడు. అట్టి అనంతము సర్వమునకు కారణము పరిపూర్ణము ఆ పరబ్రహ్మను నేను స్తుతిస్తున్నాను. యథాకిశోగ్నే సవిదుర్గభస్తయో నిజ్ఞాతి సంజ్ఞాం చ సకృత్స్వరోచిషః తథా యతోయం గుణసంప్రవాహో బుద్ధిర్మనఃఖాని శరీరసర్గాః స వై న దేవాసురమర్చతిర్య న స్త్రీ న షండో న పుమాన్ న జంతుః నాయం గుణః కర్మ న సన్న చాపన్ నిషేధశేషో జయతాదశేషః. జీవిషే నాహమిహాముయా కిం అంతర్బహిష్టావృతయే భయోన్యా ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవ తస్యాత్మలోకావరణస్య మోక్షం. ఈ సర్వమును తనయందే కలిగి ఉన్నది అగు తత్వమే ఈశ్వరుడు. అట్టి పరమాత్ముడు నన్ను ఉద్ధరించుటకు ప్రకటమగుగాక. నేను జీవించాలని కోరుకోవట్లేదు. మరి ఏంటి? లోపల బయట వివేకం లేని ఈ ఏనుగు జన్మతో జీవించుటకు ఈ లోకంలో ప్రయోజనం ఏముంది? ఆయనకి ఎవరు ఏనుగు జన్మ గురించే చెప్పాడు. మనం యాడ్ చేయొచ్చు. మానవ జన్మ వల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు. భగవాన్ సత్యసాయి బాబా గారు ఒక అత్యద్భుతమైన మాట అన్నారు. మీరు ఈ శరీరాన్ని పొందారు అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక టూల్ టు రీచ్ ది అల్టిమేట్. అంతేగాని దీన్ని పోషించుకుంటూ అలానే దీని పోషణ కూడా చేయకూడదని కాదు. ప్రతి అవయవం దివ్యమైనది అన్నారు ఆయన. ఇది డివైన్ అని మీరు తెలుసుకోవడమే. అంతేగాని ఈ శరీరం పొందారు అంటే మీరు ఎంతో అదృష్టవంతులు. ఆయన చూడండి ఏమంటున్నాడు, ఆత్మప్రకాశము కప్పివేశడు అజ్ఞాన ఆవరణం యొక్క నివృత్తిని అనగా మోక్షమును నేను కోరుకుంటున్నాను అన్నాడు. వాస్తవం ఏమిట్రా అంటే దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ డెత్. సరే, శుభ్రంగా భోజనం చేసి కూర్చుని డబ్బులు చెప్తూ ఈ మాట చెప్తున్నారు అనుకోవచ్చు. వాస్తవం ఏమిటి అంటే ఈ కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో, ఒక మాట అన్నాడు, ఈ మొసలి ఆ ఏనుగుని లోపలికి లాగడం, ఆ ఏనుగు ఆ మొసలిని ల్యాండ్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం అనే ఒక యుద్ధం ఎన్ని సంవత్సరాలు గడిచిందో తెలుసా? 1000 సంవత్సరాలు. అది ఒక ఇండికేషన్. ఈ జనన మరణ ఈ సైకిల్ ఏదైతే ఉన్నదో మనం 1000 సంవత్సరాల నుంచి ఎన్నో చక్రాలు దాటి 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 ఎక్కడి నుంచో ఎక్కడికో వెళుతూ ఇక్కడ ఉన్నాం. మరి ఇక్కడి నుంచి సూటిగా ఆయన డైరెక్ట్గా పరమాత్మని స్తోత్రం చేసి నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు మొసలి పట్టుకున్నప్పుడు. ఆ మొసలి నుంచి నన్ను విడిపించు. ఏంటి దీని అర్థం? ఈ కర్మబంధాలు ఇవి ఉంటూనే ఉంటాయి. ఇవాళ ఏముంది, వదిలేస్తుంది, ఇంటికి వెళ్ళి పడుకుంటారు, మళ్ళీ మామూలే. రేపు ఇంకో మొసలు వస్తుంది, రేపు ఇంకోటి ఏదో వస్తుంది. అసలు మోక్షం ప్రసాదించు అన్నాడు. ఆ అజ్ఞానము కాలక్రమంలో తనంతట తానుగా తొలగిపోయేది కాదు. అది కేవలం తత్వజ్ఞానం ద్వారా లేదా భగవత్కృపతో మాత్రమే నశించిపోనన్నాడు. సోహం విసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావితే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం. నమో నమస్తుభ్యం అసఖ్య వేగ శక్తిత్రయాయాఖిలధీ గుణాయ. యోగులు ఆత్మజ్ఞానములను యోగముచే కర్మలను, కర్మవాసనలను, కర్మఫలములను భస్మం చేస్తారు. ఆ విధంగా జీవన్ముక్తులకు వారిని యోగము చేత పరిశుద్ధమైన తమ అంతఃకరణమునందు ఆ యోగీశ్వరేశ్వరుడు భగవానుని సాక్షాత్కరించుకుంటారు. అట్టి ప్రభువునకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. ప్రపన్నపాలాయ దురంత శక్తయే కదింద్రియాణామనవాప్యవర్మనే నాయం వేద స్వమాత్మానం యక్షత్యాహం ధియా హతం తం దురోచ్చయ మాహాత్మ్యం భగవంతమితోస్మ్యహం.
భగవంతుని మాయాశక్తి అవిద్య వివేకమును కప్పివేయుచున్నది. తద్వారా ఈ జీవుడు దేహ అదులయందు నేను అహం అనే బుద్ధిని కలిగి తన చైతన్య స్వరూపమును తెలియకున్నాడు. భగవానుని మహిమను అంచనా వేయుట అసంభవం. అట్టి సర్వశక్తిమంతుడు అయిన భగవానుని నేను శరణు వేడుచున్నాను అన్నాడు. శ్రీశుకుడు అన్నాడు, ఏవం గజేంద్ర ఉపవర్ణిత విశేషం బ్రహ్మాదయో వివిధ లింగ విధాధిమానాః నైతే యదోపసృపుర్నిఖిలాత్మకత్వాత్ తత్రాఖిలామరమయో హరిరావిరాసి. దేవతలందరూ చూస్తున్నారట. ఆశ్చర్యం. ఈ గజేంద్రుడు ఈ స్తోత్రం చేయడం ఏమిటి? పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపోయి స్తోత్రం చేశాడు. మామూలుగా చెయ్యాల. స్వామి నువ్వు చతుర్భుజుడవు, నారాయణుడు, ఫలానా, నేను ఇది, నువ్వు ఇది కాబట్టి నన్ను కాపాడు అనుకున్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఓ మొసలి పట్టుకోవడంతో అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ సర్వమునకు ఆత్మరూపుడు సర్వ దేవతా స్వరూపుడు భగవానుడైన శ్రీహరి అప్పుడు అక్కడికి ఆవిర్భవించాడు. చిన్న తమాషా ఏంటంటే, భానుమూర్తి గారు ఫలానా చోట పనిచేస్తారు, ఫలానా బ్లూ షర్ట్ వేశారు, ఇవాళ కళ్ళజోడు పెట్టారు, అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయవలసింది అంటే ఇప్పుడు ఆయన వస్తాడు. భానుమూర్తి గారు అంటే ఎంతమంది ఉన్నారు భానుమూర్తి నాకు తెలియదు కదా. సో భగవంతుణ్ణి ఆయన ప్రత్యక్షంగా ఇక్కడికి పిలిపించేందుకు ఎటువంటి మార్గంలోకి వెళ్ళాడో అది సాధన మార్గం. దట్ ఈస్ టు బి నోటెడ్. జగత్తునకు అధిష్టానమైనట్టు శ్రీహరికి మిక్కుటముగా పీడింపబడుతున్న గజేంద్రుని గురించి తెలిసింది. గజేంద్రుని స్తోత్రమును కూడా ఆయన విన్నాడు. వెంటనే ఆయన తన చక్రమనడు ఆయుధమును ధరించి వేదరూపుడకు గురువుడే వాహనం కాగా, వేదరూపముకు గరుడుడే వాహనం కాగా గజేంద్రుడు ఉన్న చోటకు శీఘ్రంగా చేరుకున్నాడు. దేవతలు చక్కగా స్తోత్రములు చేయించు ఆయన వెంట వచ్చారు. ఆయన బయలుదేరిన ఆయన వెంట వస్తారు. గొప్ప పద్యాలు ఉన్నాయి. తం తద్వదాత్తముపలభ్య జగన్నివాస స్తోత్రం నిశమ్య దివిజై సహ సంస్తువద్భిః ఛందోమయేన గరుడేన సమూహ్యమానః చక్రాయుధోభ్యగమదాశు యతో గజేంద్రః. సరస్సు లోపల గొప్ప బలమును కలిగిన మొసలిచే పట్టుకొనబడిన గజేంద్రుడు మిక్కిలి బాధను పొందుతున్నాడు. అంతటా గజేంద్రుడు ఆకాశంలో గరుత్మంతునిపై కూర్చుని చక్రమును పట్టుకొని ఉన్న శ్రీహరిని చూశాడు. అప్పుడు తన తొండంతో అందమైన ఒక తామర పుష్పమును పట్టుకొని పైకెత్తి అది కష్టం మీద గజేంద్రుడు ఈ మాటను పలికాడు. సోంతసరస్యురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్పతి హరింఖ ఉపాత్త చక్రం ఉక్షిప్య సాంబుజకరం గిరమాహ కృష్ణాత్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే అని పాపం ఆయన ఆ తొండంతో ఒక కమలం తీసుకుపెట్టుకున్నాడు. ఒక తామర పుష్పమును పట్టుకొని పైకెత్తి అతి కష్టం మీద గజేంద్రుడు ఈ మాట అన్నాడు, నారాయణావు జగద్గురువు భగవానుడా నీకు నమస్కారం అన్నాడు. పుట్టుకలేని శ్రీహరి మిక్కిలి దుఃఖమును పొంది ఉన్న గజేంద్రుని చూచి గరుడునిపై నుండి వేగంగా కిందకి దూకాడు. దయతో వెంటనే మొసలితో సహా గజేంద్రుని నీటి నుండి పైకి లాగి చక్రముతో మొసలి నోటిని చీల్చివేసి దాని పట్టు నుండి గజేంద్రుని విడిపించాడు. అతడికి చేరుకొని దేవతలందరూ ఈ దృశ్యం చక్కగా తిలకించారు. తంబీక్ష పీడిత మజ సహసావతీర్య స గ్రాహమాశు సరస కృపయోజ్జహార గ్రాహాతిపాటిత ముఖాధరిణా గజేంద్రం సంపశ్యతాం భైరమూము చతుశ్రియాణాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే గజేంద్రమోచనం నామ తృతీయోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. ఇలా ఉంచండి. దీనికి శ్రీశుకోవాచ తథా దేవర్షి గంధర్వా బ్రహ్మేశాన పురోగమాః మూచుః కుసుమాసారం శంసంతః కర్మ తద్ధరే. పూలవాన కురిపించారు దేవతలు. నేదుర్దుందుభయో దివ్యా గంధర్వా నడుతుర్జగుః ఋషయశ్చారణా సిద్ధాస్తుష్టుః పురుషోత్తమం యోసౌ గ్రాహస్స వై సజ్జః పరమాశ్చర్యరూపదృక్ ముక్తో దేవల శాపేన హూర్గంధర్వ సత్తమః. వెంటనే ఏమైందయ్యా అంటే ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు
ఈ గ్రావుడు అంటే ఈ మొసలి ఒకప్పుడు ఊహు అనే ఒక శ్రేష్టమైన గంధర్వుడు వెంటనే భగవంతుడి దయ వల్ల వాడు విముక్తిని పొందాడు. ప్రణమ్య శిరసాధీశముత్తమ శ్లోకమవ్యయం అగాయత యశోధామ కీర్తన్య గుణసత్కథం. వెంటనే భగవంతుడి చరణములందు వాలి నమస్కారం చేసుకుని ఆయన కూడా స్తోత్రం చేశాడు. సోనుకంపిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్య తత్ లోకస్య పశ్యతో లోకం సుమగాన్ ముక్త కిల్పిషః గజేంద్రో భగవస్పర్శాత్ విముక్తో జ్ఞానబంధనాత్ ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః స వై పూర్వమభూద్ రాజా పాండ్యో ద్రవిడ సత్తమః ఇంద్రద్యుమ్నైతి ఖ్యాతో విష్ణువ్రతపరాయణః. ఎవరయ్యా ఆయనయ్యా అంటే గజేంద్రుడికి కూడా వెంటనే ఆ బంధనం నుంచి విముక్తి కలిగింది. ఆయన పీతాంబరధరుడై చతుర్భుజుడైపోయాడు. మరో ఎగ్జాంపుల్ ఉంది ఇలాంటివన్నీ. చైతన్య మహాప్రభువు కూడా నారాయణ నామం చేసుకుంటూ భజన చేసుకుంటుంటే ఆయనకి శంఖచక్రాలు వచ్చేసాయి. అక్కడి నుంచే వెళ్ళిపోయాడు ఆయన. దట్ ఈస్ అవేర్నెస్. అదన్నమాట. సవై పూర్వమభూద్ రాజా పాండ్యో ద్రవిడ సత్తమః. ఈయన ద్రవిడ రాజు ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు. ఇంద్రద్యుమ్న ఇది ఖ్యాతో విష్ణువ్రత పరాయణ. విష్ణువ్రతమే చేసుకుంటూ ఉండేవాడు ఇంద్రద్యుమ్నుడు ఒకప్పుడు. స ఏకదారాధన కాల ఆత్మవాన్ గృహీత మౌనవ్రత ఈశ్వరం హరిం జటాధరస్తావస ఆపుతోచ్యుతం సమర్చయామాస పునాచలాశ్రమ. ఆయన మౌనంగా ఉన్నప్పుడు మలయ పర్వతం మీద ఉంటున్నాడు. ఒకరోజు స్నానం తర్వాత పూజ ఆచరిస్తున్నప్పుడు యదృచ్ఛయా తత్ర మహాయశాముని సమాగమత్ శిష్యగణైః పరిశ్రితః తం వీక్ష్య తూష్ణీమభృతాఘ్రణాదికం రహస్యుపాసీనం శిక్షుకోపః. అగస్త్యులు వారు వచ్చారు. ఆయన వచ్చి చూశాడు ఏమిటి ఇదిలా ఉంది అని. వెంటనే ఆయన కోపం వచ్చి మాట్లాడేమిటి, ఇంద్రద్యుమ్నుడు మౌనంగా కూర్చున్నాడు, నన్ను కాకుండా లెక్కేసుకోమంటున్నాడు, నన్ను లెక్కలో తీసుకోవట్లేదు అని బాధపడ్డాడు. తస్మా ఇమం శాపమదాద సాధురయం దురాత్మాకృత బుద్ధిరత్య విప్రావమంతా విశతాం తమోంధం యథా గజస్తబ్ధమతిస్తయేమ. ఈయనకి సరైన శిక్షణ బోధన ఇవ్వలేదు కాబట్టి, ఇలా ఉంది కాబట్టి నువ్వు ఏనుగులాగా జడబుద్ధివయ్యి అజ్ఞానమయమైన ఒక ఏనుగు ఒక గజము యొక్క యోనిలోకి వెళ్ళిపోమని చెప్పాడు ఆయన. శుకుడు చెప్తున్నాడు, ఏవం శబ్ద్వా గతో గస్యో భగవాన్ నృపసానుగ ఇంద్రజుమ్నోపి రాజర్షిర్దిష్టం తదుపధారయన్ ఆపన్న కౌంజరీం యోనిమాత్మస్మృతి వినాశినీం హర్యర్చనానుభావేన యద్గజత్వేప్యనుస్మృతి. ఏవం విమోక్ష్య గజయూథమబ్జనావస్తేనాపి పార్శ్వదగతిం గమితేన యుక్తః గంధర్వ సిద్ధా విబుధైరుపగీయమాన కర్మాద్భుతం స్వభవనం గరుడాసనోగాత్ ఏతన్మహారాజ తవేదితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణం స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం కురువర్య శృణ్వత. ఇలాగా గజేంద్రుడికి మోక్షం కలిగిన తరువాత గంధర్వులు సిద్ధులు అందరూ కూడా దేవతలంతా కలిసి ఈ లీలని గానం చేయడం ప్రారంభించారు. విష్ణుమూర్తి కూడా గరుత్మంతుడి మీద ఆసీనుడై ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఓ పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుడి మహిమ అలాగే గజేంద్రుడి ఉద్ధారం గురించి చెప్పాను. ఈ ప్రసంగం విన్నవాళ్ళకి కలిదోషం ఉండదు, దుస్వప్న దోషం ఉండదు, అంతేకాదు యశస్సు ఉన్నతి స్వర్గం కూడా లభిస్తాయి అన్నాడు. దీనితో అన్ని దోషాలు పోతాయి అన్నాడు. గజేంద్రుడి స్తుతి వలన ప్రసన్నుడైన పరమాత్మ అందరి ముందర ఈ మాట చెప్పాడు అన్నాడు. ఎవరో వ్యాసుడో శుకుడో లేక వైశంపాయనుడో లేక మరోడెవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీమన్నారాయణుడు అక్కడ చెప్పిన మాట అది. శ్రీ భగవాన్ వాచ ఆయన చెప్పిన మాట ఏమిటో నేను చెప్తున్నాను. ఏమాం త్వాం చ సరశ్చేదం గిరికందరకాననం వేత్రకీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్ శృంగాణీమాని తృష్ణ్యాని బ్రహ్మణో మే శివస్య చ
క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భాస్వరం శ్రీవత్సం కౌస్తుభం మాదాం గదాం కౌమోదకీం మమ సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పదగేశ్వరం శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రేయం దేవీం మదాశ్రయాం బ్రహ్మాణం నారదం ఋషింభవం ప్రహ్లాదమేవ చ మశ్చకూర్మవరాహద్రైరవతారైః కృతాని మే కర్ణాన్యనంత పుణ్యాని సూర్యం సోమం ఉదాచనం ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్ ధర్మమవ్యయం దాక్షాయణీర్ధర్మపత్నీ సోమకశ్యపయోరభిగంగాం సరస్వతీం నందాం కాళిందీం సితవారణం ధ్రువం బ్రహ్మర్షీన్ సప్తపుణ్యశ్లోకాంశ్చ మానవాన్ ఉత్థాయా పరరాత్రాంతే ప్రయతాసు సమాహితాః స్మరంతి మమ రూపాణి ముచ్యంతే येन శోకినాత్. బ్రాహ్మీ ముహూర్తం ఎవరైతే లేచి పూర్తి ఇంద్రియ నిగ్రహంతో ఏకాగ్రచిత్తముతో నన్ను, ఈ సరోవరాన్ని, ఈ పర్వతాన్ని, ఈ వనాన్ని, వీటన్నింటినీ కూడా ఎవరైతే ఈ మహాపురుషులందరినీ కూడా కీర్తిస్తారో వాళ్ళకి శుభములు కలుగుతాయి అన్నాడు. వీళ్ళందరూ నా స్వరూపాలే అన్నాడు. ఏ మాం సువంచనేనాంగ ప్రతిపుచ్చ నిశాచ్యయే తేషాం ప్రాణాచ్యయే చాహం దదామి విమలాం మతిం. ఈ స్తోత్రం ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారో, గజేంద్రుడు చేసిన స్తోత్రం, మృత్యు సమయంలో చేసినా కూడా నేను వాళ్ళకి నిర్మలమైన బుద్ధిని ప్రసాదిస్తానన్నాడు. శ్రీశుకోవాచ ఇత్యాది ఋషికేశ ప్రథమాయ జలజోత్తమం హర్షయన్ విబుధానీకమారులోకస్ఖగాధిపం. ఓ పరీక్షిత్ మహారాజా, భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు ఇలా చెప్పి దేవతలందరినీ ఆనందపరిచి శంఖం మోగించుకుంటూ గరుత్మంతుని మీద కూర్చుని అలా వెళ్ళిపోయాడని చెప్పాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే గజేంద్రమోక్షణం నామ చతుర్థోధ్యాయః. చిన్న రహస్యం ఏంటంటే, ఈ గజేంద్రుడు ఎక్కడి నుంచి చేశాడండి ఈ స్తోత్రం? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇక్కడ చెప్పాడు, గత జన్మలో ఆయన చేసిన అభ్యాసం, ఆయన చేసుకున్న ఉపాసన సాధన అవన్నీ ఆయనలో ఉండిపోయి ఈ కష్టకాలంలో అవన్నీ ఆయనకి స్వయంగా బయటికి వచ్చేసాయి. అది కూడా భగవంతుడే బయటికి తెప్పిస్తాడు. అంటే దాని అర్థం ఏమిటి? కర్మ విపాకం అని ఒకటి ఉన్నది. కర్మబంధంలో మనం ఉన్నాం, కానీ గత జన్మలో మనం ఆచరించిన మంచి చెడు రెండూ ఉన్నాయి. మీరు గత జన్మలో చేసిన ఉపాసన కానీ, స్తోత్రం కానీ, అధ్యయనం కానీ, సత్సంగం కానీ ఆ ఒక్క జన్మకే పరిమితం కాదు. జన్మాంతరాలలో అది ఎలా వస్తూ ఉంటుంది, వెనకాల ఉంటుంది. స్టార్టింగ్లో మనం అనుకున్నాం ఎవరు లేదంతా ట్రాష్ అని. ఏమున్నది ఇప్పుడు? ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనస అంటాడు చాలి. ఉండేది రాముడొక్కడు, ఆత్మారాముడొక్కడు, ఊరక చెడిపోకు మనస. అయితే ఈ భాగవత మహాపురాణం తెలుగులోకి అనువదించిన, అంటే ఇతర భాషల్లోకి అనువాదం చేసిన వాళ్ళలో పోతరామాచ్యుడు ఒకడు తెలుగులోనే అయ్యింది ఫస్ట్, తర్వాత మరాఠీలో వచ్చింది. కానీ పోతన భాగవతం దాన్ని మించింది మరొకటి లేదు. అయితే ఎక్కువ కాలాతీతం అని మీరు అనుకోకుండా జస్ట్ ఆయన పద్యాలు ఒక లైన్ ఆయనకి గౌరవవాచకంగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఈ స్తోత్రం ఆయన ఎలా చెప్పాడు అంటే, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడదన్. ఒక పరి జగములు వెలినిడి యొకపరి లోపలికి గొనుచు నుభయముదానై సకలార్థ సాక్షియగునయ్య కలంపురినాత్మమూలు నర్ధిలదరంతు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంచీకటి కవ్వలనెవ్వండేకాకృతి వెలుగునతని సేవింతు నర్తకుని భంగి వెక్కలు మూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులు కీర్తింపనేరవ్వని వర్తనమురులెరుగరట్టి వారిను తింతు ముక్త సంగులైన మునులు దితృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తుల సదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు భవము దోషంబు రూపంబు గర్భంబు నా
సమయములు గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడి నిజను దాచునా పరేశునకు నరంత శక్తికి బ్రహ్మకిద్దరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి నాత్మ రుచికి పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటల నిరుకుల మనముల చేరంగగాని శుచికి సత్యగమ్యుడగునుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికేను నత్తు వందనములు శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ వర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యున కధిక విజ్ఞానమైన మయున అఖిలేంద్రియ ద్రష్టకధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి మూల ప్రకృతికి ఆత్మ మూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నెరి నసత్యమనడి నీడతో వెలుగుచునుండు నెక్కడికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మును ఉండెరుగక సజ్జోగ విభావిత మనముల బాలుగా వీక్షింతురట్టి పరము భజింతున్ సర్వాగమాగ్నాయ జలధికి స్నపవర్గమయునికి నుత్తమ మందిరునకు సకల గుణారణిచ్ఛన్న బోధాగ్నికి తనయంత రాజిల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశ లేని బనావోటి పశువుల పాపం పులడచువానికి సమస్తాంతరాత్ముడై వెలుగుంగువాని కక్షిన్నునకు భగవంతునకు ధనూజ పశు నివేశదా సత్తులైన వారి కందగరాని వానికాచరింతు వందనములు వరధర్మ కామార్థవర్జిత కాములై విబుధులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు చేరి కాంక్షించు వారి కవ్య దేహమిచ్చునెవ్వాడు కరుణముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురానందవాసిమగ్నాంతరంబు లేకాంతులెవ్వని నేమియుగోరక భద్ర చరిత్రంబు వాడుచుందు రామహేచునార్జున వ్యక్తునధ్యాత్మయోగ గమ్యు పూర్ణునున్నతాత్మ బ్రహ్మమైన వాని వరుని నదీంద్రియునీషు దూరు సూక్ష్మునే వసింతు పావకుండర్తుల భానుడు దీప్తుల నిర్భంగి నీడింతురెట్లడంతురాక్రియనాత్మక రావడి చేత బ్రహ్మాదుల వేళ్ళ నఖిల జంతు గణముల జగముల ఘననామ రూప భేదములతో మిరయించితగ నడంచునెవ్వడు మర్మబుద్ధ్రీంద్రియములు దానయై గుణ సంప్రవాహంబులు నెరపు స్త్రీల పుంసక పురుషమూర్తియునుగాక తిరియక మరద నరాదిమూర్తియునుగాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశిగాక వినుకనన్నియుదానకు విముదలంతు కలడంతులు దీనులయడ. ఈ పద్యం పోతన గారిది, ఇది ఒరిజినల్ భాగవతంలో ఉండదు. కలదందురు దీనులయడ గలడందురు పరమయోగి కణముల పాలం గలడందురన్ని దిశలను గలడు కలడండెనడు వాడు గలడో లేడు. చిత్రం ఏంటంటే ఎందుకు ఆ మాట వచ్చిందంటే దేర్ ఇస్ డైకోటమీ. అన్నమయ్య అంటాడు తొల్లి కలవే ఇవియు తొల్లి తాను కలడే కలయును కాదు ఇది కడుగుజము కాదు. కనులు తెరచినంతనే కలుగు నీ జగము కనులు మూసినంతనే కడు శూన్యము కనురెప్ప మరుగుననే కలిపియు లేమియు తన మనోభావనముల తగిలితో చేరి తొల్లి కలవే తొల్లి తాను కలడే. వేదాంతం ఒకానొక పరిస్థితిలో అంటే ఆ సంధికాలంలో ఇక ఉన్నదో ఇదంతా నిజం తెలుసుకున్నాడు, స్తోత్రం చేశాడు. కలడో లేడో ఏమిటిది అన్నది ఒకటి వస్తుంది మాట. దాని డిస్క్రిప్షన్లో తీసుకొచ్చి దాన్ని ఐరానికల్గా మళ్ళీ ఏం చెప్పాడంటే కలుగడే నా పాలి కలిమి సందేహింప కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేవులు లేక కలుగువాడు. ఈ కలగడం లేకపోవడం ఉన్నాడో లేడని సందేహం అంతా కూడా పక్కకి తీసేట్టుగా నా కడ్డ పడరాడే నడిన సాధువుల చేయబడిన సాధువుల కడ్డపడేడు వాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మురాలింపడే మురబుల ముర లెరుంగుచు దన్ను మొరగువాడు అఖిల రూపములు ధన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలవడే వేగరాడే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేజు విశ్వన విశ్వం శాశ్వతునజు బ్రహ్మ ప్రభునీశ్వరునింబరమ పురుషునే భజయింతున్ లాభోక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణం
దాక్ష్యతనువున్ దస్యన్ శమం పయ్యడెన్ నీవే తప్పని తప్పరం పెరుగమన్నిం పందగుందీను నిన్రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల చరణార్థుల భోజను దట పిలిచిన సర్వములంతట సందేహమయ్య కరుణావార్థి ఓ కమలాప్త ఓ వరద యో ప్రతిపక్ష విపక్షనుర కుయ్యో కవియోగి వంద్యసు గుణోత్తమయో శరణాగతామరానోక యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్నుగావవే విశ్వమయతలేమి వినియునూరకయుండి రంభుజాసనాదులడ్డపడక విశ్వమయుడు విపుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కంఠపడదలంచే అలవైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపలమందార వనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగునా పన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అనగు వ్యాలించి సంరంభి సిరిగించెప్పుడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును చీరట భ్రగపతింపడా కర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుజో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెంకను భక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గలుగువా రావాన గోపాలము తన వేంచేయు పదంబు పేర్కొనట నాద స్త్రీ జనాలాపముల్ వినెనో మృచ్చులు మృక్షించిరో ఖలుల్ వేద ప్రపంచంబునందను జానీకము దేవతా నగరి వైదండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుదని ధిక్కారించిరో దుర్జనుల్ తాటంకా చలనంబుతో భుజనట ధమ్మిల్ల బంధంబుతో శాటీ ముక్త కుచంబుతో నదృఢ చంచత్కాంచితో శీర్ణలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటిందు ప్రభతో నురోజభర సంకోచద్విజగ్నంబుతో అడిగెదనని కడుబడిజను నడిగినదను మగుడ నుడుగడని నెడ నుడుగున్ వెడబెడ చిడిముడి తడబడ నడుగిడలు జడిమ నడుగిడు నెడలను నిడలాలకములంట నిపుర జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నడుల చోపక జిల్కలల్ల నల్లన చేరియోష్ట బింబజ్యుతులుడయు నురుకు శుకముల దోల జక్షుర్మీనములకు మందాకి నీపాఠీన లోకమిసకు మీన పంతుల దాటమీదీగతో రాజ చంపాలతలు మింట సరణి కట్టు శంపలను జయింప చక్రవాకంపుడు కుజయుగంబుదా నూరు ప్రభుసూపు మెలత మొగిలు పిరిది మెరుగు దీగయు బోలు జలద వర్ణు వెనుక జరడునప్పుడు వినువీధింజరుదేరగాంచిరమరుల్ విష్ణు సురారాది జీవన సంపత్తి నిర్గాకరుణిష్ణు కరుణావర్తిష్ణు యోగీంద్రవృత్వన్నవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నమోఢోల్లస్సదించిరాపరిచరిష్ణు జిష్ణురోచిష్ణునిన్ చనుదెంచన్ ఘనుడల్లవాడి హరిపద్యం గంటిరే లక్ష్మి శంఖనినాదం పతి చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడి కృష్ణనవ్యేత్యం చెనటంచు వేల్పులు నమో నారాయణ ఏతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికించక్రికిన్ కరుణా సింధుడు చౌరి వారి చలముం ఖండింపగా పంపిన త్వరిత కంపిత భూమి చక్రము మహోజద్విస్ఫుల్లింగచ్చటా పరిపూతాం శుక్రమం బహువిధ బ్రహ్మాండ భాండక్షడాంతర నిర్పక్రము బాధితాఖిల సుధాంతశ్చక్రముం జక్రముం అంభోజాకరమచ్చ నూతన నరిణ్యాలింగన క్రీడనారంభుండైన వెలుంపుడేని చెలువారం వచ్చి నీటంబులు కుంభధ్వానముతోలంకువు గలంకం పొందగా దొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయం పోయి ఋద్వేగమై భీమంబై తరత్రుంచి ప్రాణముల పాపం చక్రమాశు ప్రియం హేమష్మాధర దేహం తగిత వన్యేంద్ర సంతోహముంగామక్రోధన కేహముంగరి ధరణి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము
శీతదాహం జయ శ్రీమోహం గ్రాహం మకరము గడి రవి చొచ్చెను మకరము మరి ఒకటి దనదు మాటునడాగెన్ మకరాలయమున తిరిగడు మకరం బుడు కూర్మరాజు మరుగున కరిగన్ తమ ఉంబాసిన రోషిణి విభుక్రియం దర్పించి సంసార దుఃఖము వీర్కొన్న విరక్త చిత్తునిగదింద్రాహంబు పట్టూర్చి పాదమునల్లార్చి కరేణుగా విపుడు సౌందర్యముతో నొప్పె సంభ్రమ దాశాకరిణీకరోక్షిత సుతాంబ స్నాన విశ్రాంతుడై పూరించెన్ హరి పాంచజన్యము గృహ కృపాంభోరాశి సౌజన్యము భూరిద్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యము సారోదారసిత ప్రభాచయిత పర్జన్యాదిరాజన్యముందూరీభూత విపన్న దైన్యము నిర్ధూత దృశస్వైన్యము మొరసెన్నిజ్జల తుందుగుల్ జలరుహామోదంబులై వాయువుల్ దిరిగంబువులన పానజల్లు గురిశందేవాగనాలాస్యముల్ పొరగెందిక్కులయందు జీవచే శబ్దధ్వానముల్ నిండె సాగరము పొంగెదరం గచుంపిత నభో గంగాముఖాంభోజమై నిరుదయముకేల గజమును మడుగున మెడలంగ దిగిచి మలజల రేఖలు తుడుచుచు మెల్లన పుడుకుచు నుడి పెన్విష్ణుండు దుఃఖము వీనాథ శ్రీహరికర సంస్పర్శము దేహము దాహంబు మాని ధృతికరణీ సంతోహంబు దాను గజపతి మోహన కీంకార శబ్దములతో నొప్పెన్కరమున మెల్లన నిపుడుచు కర మనురాగమున మెరసి కరయంబడుచున్ గడి హరికథమున బ్రతుకుచు గర పీడనమాచరించెగరు కరినుల మరణం జననాథ దేవల శాప విముక్తుడై పడుతల గ్రాహ రూపంబు మాని ఘనుడు హూహూ నామ గంధర్వుడప్పుడు గన తూటి నిర్మల తనువు దాల్చి హరికి నవ్యయునకు నది భక్తితో మృక్కి తడిలి కీర్తించి గీతములు వాడియా దేవు కృపనుంది ఎందందమరియును నిపికత శిరస్కుడై వేట్కతోడ తడిత పాపుడగుచుగన లోకమునకేగినప్పుడు శౌరి కేలనంటి నడమ హస్తి లోకనాథు జ్ఞానరహితుడై విష్ణు రూపుడగుచు వెలుగుచుండే అవనీనాథ గజేంద్రుడా మకరితో నాలంబుగా వించముంద్ర విలాధీషు దతన్ను పుణ్యతముడింద్రు ఇంద్రద్యుమ్ననాముండు వైప్లవముక్షుండు గృహీత మౌననియతిన్ సర్వాత్మ నారాయణుం సవిశేషంబుగా పూజ చేసెను మహాశైలాగ్రవాకంబునన్ ఒకనాడాన్రుపుడచ్చుతున్ మనములో నూహించుచున్ మౌని ఏరగలం కస్థితినున్న చోగల శరిండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకనున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢలుప్తకరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం విచ్చగు వల్లభామునిపతి నవమానించిన ఘనుడింద్రజుమ్న విపుడుగా జరయోని జననం బంధనం విప్పుడగని యవమానింపదగదు ఘన పుణ్యలకు కడినాథుడయ్యన తడుకరులై నిపటాదులెల్ల గజమున నైజుం హరిచరణ సేవకతమున గరివరునకు నధిముఖ ముక్తి గలిగే మహాత్మా కర్మ తంత్రుడగుజు కమలాక్షుగొల్చుచు నుభయ నియత వృత్తి నుండి నేని జడును గర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు చెడు గరులు హరులు ధరములు జడుదురు నిజ సతులు సుతులు జడు చెనటులకు జడకమను నెట్టి గుణులకు జడని పదార్థములు విష్ణు సేవ నిరతులు బాలానా వెను వెంటను ఏలం విను వీధి నుండి ఏ తెంచుచు నీ చేలాంచలంబు పట్టుటకాలో నేమంటి నన్ను సంభోజముఖి ఎరువులు తెరవా ఎప్పుడు మరవను సకలంబు నన్ను మరచిన ఎడలం మరతునని నెరిగి ఎరుగక మరవక మొరహిడీరయేని మరి అన్యములను దేవాదేవర అడుగులు భావంపున నిలిపి కొలుచు పని నా కోవల్లమయేమని ఎద నీ వెంటను వచ్చు చుంటి నిఖిలాధిపతి అర్థమవుతుంది కదా దీనులకు యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనానవని కొప్పును దీన పరాధీన దేవదేవ మహేష ఏంటి ఇలా వెళ్ళిపోతున్నావు నా కుంగు పట్టుకుని అడుగుతుంది పాప నాకేం పట్టింది అన్నాడు ఆయన నాకు పట్టింది అక్కడ ఒకటి ఉందన్నాడు నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చును గర్భశాపంబు స్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పొద్దున మేల్కొంచి భూతవృత్తి నిత్యంబు పఠయించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు సంపదలు గల్గు బీడలు శాంతి బొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతి దయ్యుండు ముదము సేరునరుచు విష్ణుండు ప్రీతుడయ్యానదిచ్చే గజరాజమోక్షణం పురు నిజముగా పఠయించునట్టి నియతాత్ములకు
గజరాజమోక్షణంబును నిజముగ వడించునట్టి నియతాత్మలకు గజరాజవరదుడిచ్చును గజతురగ స్యందనములు కైవల్యంబు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సాయిరామ్.